మీ మనందరి పేర్కొన్న నాయకులు ప్రేమ్ సాగరరావు గారికి, మా శాసనసభ్యులు రామదాసన్న గారికి, మా భూపాల్పల్లి శాసనసభ్యులు సత్యన్న గారికి, వేదికపై ఉన్నటువంటి నాయకులకు, అధికారులకు, నా ముందున్నటువంటి బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా 335 మంది ఈరోజు ఎప్పుడు అని ఎదురు చూస్తూ మాకు నౌకరు వస్తున్నది, మన ప్రభుత్వం వచ్చింది, చేతికి ఎప్పుడు ఆర్డర్ తీసుకుందామని చూసి ఈరోజు మరి వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. బంధువులారా, నేను ఒక 20 రోజులుగా కొత్త కథ చూస్తా ఉన్నా. మన కార్మిక బంధువులు సింగరేణి ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించారు. మొన్నటి వరకు సింగరేణి కార్మికుని ఉద్యమంలో వాడుకున్నారు, అవసరాలకు వాడుకున్నారు, వచ్చాడు కథలు చెప్పిండ్రు, ఏసీలన్నారు, సొంత ఇళ్ళన్నారు, జాబులన్నారు. ఒక్కటి ఇవ్వకపోగా ఒక నౌకరు ఇవ్వాలంటే 15 లక్షల రూపాయలు రసీదు కట్టాల్సి వచ్చింది. ఒక ఇల్లు మారాలంటే ఆ పిట్ సెక్రటరీకి ఫీజు కట్టాల్సి వచ్చింది. ఏ చిన్న పని చేయాలన్నా జీఎంకి పోవాలంటే అక్కడ ఉన్న బ్రోకర్లకి, టీపీఎస్ నాయకులకి ఫీజు కట్టని ఒక్క పని కూడా రాలేదు. ఇవాళ 40 సంవత్సరాలు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి తన బిడ్డకు ఉద్యోగం వస్తుందనుకుంటే ఆ రిటైర్మెంట్ వచ్చే పైసలకి ఒక 15 లక్షలు కట్టే పరిస్థితి మొన్నటి వరకు చూసినాం. ఇవాళ మన ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నాక ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఇలా న్యాయం చేసే కార్యక్రమంలో సింగరేణిని అన్ని రంగాలకు ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామంటే మేము 11 మంది శాసనసభ్యులు అందరూ కూర్చొని ఇవాళ దాంట్లో టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు కూడా పిలిచి గౌరవంగా మేము ఇది చేస్తామని చెప్పిన వెంటనే ఆ రోజు ఏమి చెయ్యలేనటువంటి అధికారులు 10 సంవత్సరాలు లక్షల కోట్ల దోపిడీ చేసిన నాయకులు ఇవాళ బొక్కుమాయ శుద్ధంగా ఉన్నారు. వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటా ఉన్నారు. దోపిడీ చేసింది వాళ్ళ కాలంలో అయితే ఈ రోజే కళలకెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు ఆ బురదలు ఈ ప్రభుత్వం పైన, మీ ప్రభుత్వం పైన రుద్దే పనిచేస్తా ఉన్నారు. ఇవాళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, మన అందరి పక్షంగా అడుగుతా ఉన్నా. హరీష్ రావు గారిని, ఎవరైతే కేటీఆర్ గారిని ఎవరైతే అర్థంగా మాట్లాడుతా ఉన్నారో 10 సంవత్సరాల కాలంలో మీ దళారీ వ్యవస్థ చేసినందుకు మీ నాయకులను మీరే అరెస్ట్ చేసి జైలు పంపిన చరిత్ర మీది. పోయిన ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా భయపడ్డటువంటి నాయకులు మీరు ఇలా గుంట నక్కల మాదిరి వచ్చి ఇలా సింగరేణి కార్మికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుడు విజ్ఞత కలిగినోడు, ప్రేమ కలిగినోడు, ఉద్యమ పాట పట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడు ఈ గుంట నక్క ఆలోచనలకు అసెంబ్లీలో, పార్లమెంట్ లో, మొన్న జరిగిన స్థానికంలో బుద్ధి చెప్పినా మరొకసారి మాయ మాటలతో వస్తున్న వారికి జవాబు చెప్పాలి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ చెప్తా ఉన్నాం, మా 11 మందితో ఇక్కడ ఉన్న వినోదంతో పాటు ప్రేమ్ సాగరరావు ప్రతి ఒక్కరు కూడా చరిత్రతో సహా ప్రతిరోజు సింగరేణి కార్మికుడికి న్యాయం జరగాలని, డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. మాకు పేద సంబంధించిన 100 మిత్రులు ఉన్నారు. మీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది.
నా సోదరులకు చెప్తా ఉన్నా, ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ గడిల పాలన కాదు, సింగరేణి కార్మికులు ఇష్టంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మట్టి విక్రమార్క గారు ప్రతి ఒక్క కార్మికుడిని కాపాడడానికి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ రోజు సిద్ధంగా ఉందని చెప్పి ఆయన మాటిస్తా ఉన్నారు. ఎవరైతే మట్టి విక్రమార్క గారు వస్తా ఉంటే, శ్రీధరబాబు గారు వస్తా ఉంటే ఎవడో మాట్లాడతాడు. ఇలా మాట ఎన్నికలు సిగ్గులు చేయలేదు. నీలాగా 10 సంవత్సరాలు అమ్మని దోచుకొని చేయకుండా పోలేదు. ధైర్యంగా పొద్దుగని ప్రాంతానికి మంచి రాబోతుంది. ఇక్కడే మీ అందరి ముందు ఉద్యోగాలు ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా. మీకు ధైర్యం ఉండేనా? మీరు ఎప్పుడైనా చూసి రాగలుగుతా ఉన్నా. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడే లేడని చెప్పినటువంటి చరిత్ర మీది. ఇవాళ కేసీఆర్ గారు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడే లేడు అన్నాడు. కానీ శ్రీధరన్న ఓపెన్ కాస్ట్ 5 లైన్ లో కాంట్రాక్ట్ కార్మికుడు మేము ఈ ప్రభుత్వం గుర్తిస్తుందని రేవంత్ రెడ్డి గారితో, భట్టి విక్రమార్క గారితో మాట్లాడితే ఇవాళ లాభాల వాటాలో వారికి 5,000 రూపాయలు ఇచ్చి మరి గౌరవంగా వారిని గుర్తించిన చరిత్ర ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. మరి ఇవన్నీ మర్చిపోయిన రాబడతా మరి మొన్నటిసారి మళ్ళీ 500 పెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఏదైనా కార్మికుడు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే గతంలో పేరు నాయకులందరూ కూర్చొని అధికారులతో కూరగాయల పేరు ఆడాల్సిన పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది. ఈ రోజు ఏ పేరు ఆడకుండా జరగరాని జరిగితే ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇచ్చే చరిత్ర ఈ ప్రభుత్వాన్ని కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుడికి 40 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నది నేను కాదా అంటున్నా. ఐఎన్టీసీ నాయకులు తెలిసి మీరు కూర్చోవాలి, మధ్యలో కూర్చోండి. జనప్రసాద్ గారు ప్లీజ్ కూర్చోండి. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక అంత గౌరవం మాట్లాడుతున్న వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇవాళ మీ అందరూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఇవాళ మా అందరి కార్మికుల పక్షాన భట్టాన్ని గారిని కోరుతా ఉన్నా. అన్నా, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది నిందలు వేస్తా ఉన్నారు. ఈఎంఎఫ్టీ మేము తీసుకుంటున్నాం ఇస్తలేమని. దోచుకున్నది వాళ్ళు, తప్పిపోయింది వాళ్ళు. ఉడత మన మీద చదువుతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్మికుడు మన వెంబడున్నాడు. తరలి కొడతామని చెప్తా ఉన్నా. అవునా కాదా? అవునా కాదా? ఒక్కసారి కట్టే నిలబడి అవునా కాదా? అవునా కాదా? బుద్ధి చెప్తామా? నాయకులందరూ చెప్తాను. అక్కడున్నా 6 పేదవాళ్ళు, ఉద్యోగాలు, ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు ఇలా త్యాగం చేసి, పోరాటం చేసి, తమ్ము ధైర్యంగా ఉద్యమకారులనే ఉనికి పడే సింహాలుగా ఎదురు తిరుగుతాం. ఎవరైనా అర్థంగా వస్తే బుద్ధి చెప్తాం. ప్రేమించే మనసున్న కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళకి ఇతరమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటది. ఇంట్లో పట్టాలు ఇస్తుంది, డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తుంది. మా పట్టణ అడుగుతాం. ఇవాళ 6 పేర్ల వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో పీఆర్పీ కదా ఎన్నో సంవత్సరాలు వస్తలేదు. వారికి కనీసం ఒక్క స్కీమ్ అయినా ఇవ్వాల్సిందిగా అధికారుల పక్షాన కూడా వేడుకుంటూ బంధువులారా మీ అందరినీ కోరుతున్నా, మీడియా మిత్రులారా కోరుతా ఉన్నా. ఈరోజు సింగరేణి కార్మికులు అంటే ఇన్ని రోజులు పట్టించుకోని వాళ్ళు ఇవాళ కప్పడం మా నాటకం వాడుతూ కన్నీరు పడుతూ మన ముందుకు వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని మీ అందరినీ వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.